వ్యూయర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ప్రస్తుతం మనం ఉన్నాము సికింద్రాబాద్లోని వారసిగూడలో. ఇక్కడ 8 రోజుల క్రితం లలిత అనే మహిళ మృతి చెందింది. వాళ్ళకి 2 కూతుళ్ళు కూడా ఉన్నారు. కొన్నేళ్ల క్రితం తన భర్త తనను వదిలేసి వెళ్ళిపోయారు. లలిత వాళ్ళ భర్త 2021లో భార్యాభర్తల మధ్య గొడవయ్యి భర్త విడిపోయారు. అప్పటి నుంచి కూడా తల్లి కూతుళ్ళతో మాత్రమే ఉంటున్నారు. ఈ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో లలిత అండ్ 2 కూతుళ్ళతో సహా వాళ్ళు ఇక్కడే నివసిస్తున్నారు. అయితే 8 రోజుల క్రితం ఆవిడ మృతి చెందింది. అయితే కొంతమంది వచ్చేసి తనకి చేతబడి చేశారు, అందుకే చనిపోయింది అని చెప్తున్నారు. మరికొంతమంది హార్ట్ అటాక్ వచ్చి తను చనిపోయింది. అయితే 2 కూతుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానసికంగా కూడా కరెక్ట్గా లేరు. 8 రోజులుగా తల్లి శవంతో ఒకటే ఇంట్లో ఉన్నారు. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా బాగాలేదు. అందుచేతనే అసలు అమ్మ చనిపోయిన తర్వాత బయటికి తీసుకురావడం కానీ వాళ్ళ బంధువులు కానీ ఇతరత్ర విషయాలు ఎవరికైనా చెప్పాలంటే కూడా వాళ్ళు ఆలోచించుకోలేకపోయారు. ఎందుకంటే ఆర్థికంగా కూడా చిక్కబడిన ఫ్యామిలీ. ఆ అమ్మ చావు చేయడానికి కూడా వాళ్ళ దగ్గర తగినంత డబ్బు లేదు అని చెప్పేసి అమ్మాయిలు పోలీసులతో చెప్పడం జరిగింది. మరి ఈ బిల్డింగ్లో కనిపిస్తున్నటువంటి 3rd ఫ్లోర్లో వారు ఉంటున్నట్టు తెలుస్తుంది. మనం కూడా మన లోపలికి వెళ్దాము. ఇంకెవరన్నా ఉన్నారో లేదో, లేకపోతే ఓనర్స్ కానీ ఇంకా రెంటర్స్కి ఎవరన్నా ఉన్నారో లేదా వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అసలు ఆవిడ మానసిక పరిస్థితి ఎలా ఉండేది, ఇక్కడ ఉన్న స్థానికులతో కూడా అడిగి తెలుసుకుందాము. ఎప్పుడన్నా ఆవిడ బయటికి రావడం జరిగిందా లేదా, ఆవిడ ఎలాంటి పర్సన్, అటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ బిల్డింగ్ ప్రీమిసెస్ చూసుకుంటే అన్ని రూమ్స్ కూడా లాక్ అయి ఉన్నాయి. రూమ్ నెంబర్ 7లో ఆ కుటుంబం ఉంటుంది అని చెప్పి తెలిసింది. లలిత గారితో పాటు వాళ్ళ 2 కూతుళ్ళు అయినటువంటి రవళిక అండ్ ఆల్సో యశ్విత ఇద్దరు కూడా అక్కడే ఉంటున్నారు. మన వారసిగూడ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ డీటెయిల్స్ తీసుకునే సందర్భంలో మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఒక 2-3 మంత్స్ బ్యాకే ఇక్కడికి వచ్చారు. ఇది వరకు లైక్ యూసఫ్ గూడలో అటువైపు ఉండేవారు. అక్కడ ఒక 20 ఇయర్స్ వరకు ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే అది కూడా ఆన్లైన్లో వేకెన్సీ ఎక్కడున్నాయో చూసి మరీ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఒక 2 మంత్స్ బ్యాక్ ఇక్కడ రావడం జరిగింది. 2 మంత్స్ బ్యాకే ఇటు రవళిక వచ్చేసి ఒక బట్టల షాప్లో వర్క్ చేస్తున్నట్టు, యశ్విత వచ్చి ఈవెంట్స్ కూడా చూస్తున్నట్టు, ఒక ఈవెంట్ మేనేజర్ దగ్గర వర్క్ చేస్తున్నట్టు తెలిసింది. 2-3 మంత్స్గా వాళ్ళకి అసలు ఏం పని లేకుండా, ఎక్కడ ఏం వర్క్ లేకుండా అలాగే ఒకే ఇంట్లో ఉండడం వల్ల ఆర్థికంగా కూడా వాళ్ళు బాగా చితికిపోయేటట్టు తెలుస్తుంది. అండ్ ఆల్సో మదర్ హెల్త్ కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ నాట్ ఈవెన్ అంటే ఆ రోజు పెద్ద సీరియస్ ఏం అవ్వలేదు, కానీ నైట్ 11-12 వరకు కూడా వాళ్ళందరూ మేల్కొని హ్యాపీగా డిన్నర్ చేసి మాట్లాడుకుంటూ ఉండగా పడుకున్నారు. అండ్ మార్నింగ్ 9-9:30కి లేచిన తర్వాత వాళ్ళ పెద్దమ్మాయి రవళిక ఎవరైతే ఉందో తను వెళ్ళి తన నిద్రలేపే ప్రయత్నంలో లలిత ఇంకా లేగవకుండా అలాగే మృతి చెందింది అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత వీళ్ళిద్దరూ కూడా లైక్ అంటే చిన్నప్పటి నుంచే ఎన్నో బాధలు చవి చూశారు. నాన్న ఒక 2020-2021 ఆ క్రమంలో భార్యని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఎంతో కొంత ఆ కుటుంబానికి అండగా నిలిచిన వాళ్ళ అమ్మమ్మ కూడా చనిపిస్తుంది. అమ్మ లేకపోవడంతో వాళ్ళు కూడా ఇద్దరు చనిపోవాలనుకున్నారు. ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు. మణికట్టుకి గొంతుకి కూడా కోసుకున్నారు. ఇదంతా జాన్ 22 నుంచి 23 మధ్యలో జరిగింది. 22 నైట్ వచ్చేసి వాళ్ళ అమ్మ పడుకోవడం, 23 మార్నింగ్ చూసేసరికి ఆవిడ విగత జీవితంగా కనిపించడం, వాళ్ళు కూడా అది చూసి తట్టుకోలేక కత్తిని తీసుకొని వాళ్ళ మణికట్టుకు మెడకు కూడా కోసుకున్నారు. ఇదంతా 8-9 డేస్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే పోలీసులు వారి ఇంటికి చేరుకొని ఇన్ఫర్మేషన్ తెలిసాక వెళ్ళి చూశారో అప్పటికి వాళ్ళ గాయాలు కూడా మానిపోయినట్టు తెలుస్తుంది. అండ్ మానసికంగా చాలా కృంగిపోయి ఉన్నారు. డిప్రెషన్కి వెళ్ళిపోయారు. నాన్న వదిలేయడం ఒక పక్క, అమ్మమ్మ చనిపోవడం, ఇంకా ఆ కుటుంబానికి ఎవరు పెద్ద దిక్కు లేకపోవడంతో అమ్మ ఒక్కతే ఉంది. ఆ అమ్మ కూడా ఇంకా వాళ్ళకు దూరం అయిపోయింది అని ఒక వేదనలో వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారో తెలియక 8-9 డేస్కి అసలు ఏమైనా తిన్నారో లేదో కూడా తెలియక అసలు ఏం తినలేదు అంటున్నారు. ఒక మనిషి 8-9 రోజులుగా తిండి లేకుండా, నిద్ర లేకుండా, ఏ డ్రింకింగ్ అంటే ఏ పానీయం లేకుండా ఉండాలంటే చాలా కష్టం. మరి వాళ్ళ ఇంట్లో ఏమైనా లైక్ వస్తువులు ఉండి ఏమైనా కుక్ చేసుకొని తిన్నారో లేదో కూడా తెలియదు, కానీ వెళ్ళి చూసేటప్పుడు మాత్రం వాళ్ళు కూడా చాలా నీరసించిపోయారు. అయితే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని కలిసి మా మదర్ ఇలా చనిపోయారు, మాకు దహన సంస్కారాలు చేయడానికి కూడా తగినంత డబ్బు లేదు, మీరు మాకు హెల్ప్ చేయాలి అని అడిగినప్పుడు ఎమ్మెల్యే దగ్గరున్న పోలీస్ స్టేషన్ అంటే వారాసిగూడ పోలీస్ స్టేషన్కి కాల్ చేయగా వాళ్ళు వెళ్ళి చూడడం జరిగింది. అసలు ఇదంతా జరిగినప్పుడు ఫస్ట్ వేరే పోలీస్ స్టేషన్కి అయితే లైక్ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. అండ్ మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే ఇది వారసిగూడ జంక్షన్ కిందకి వస్తుంది కాబట్టి ఈ పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. వీళ్ళు వెళ్ళి చూసినప్పుడు కూడా అసలు ఆ రూమ్ నుంచి స్మెల్ రావడం కానీ అటువంటిది ఏదీ లేదు, అందుకే మాకు ఎవరికి తెలియలేదు అని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ మనం కూడా ఇప్పుడు వెళ్ళి చూసాము. విజువల్స్లో మనం చూసుకుంటే రూమ్ నెంబర్ 7 డోర్ కూడా లాక్ అయి ఉంది. అదే ఇంట్లో ఉన్నారు. కాకపోతే ఆ మూమెంట్లో మనం విజువల్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రం రూమ్ నుంచి స్మెల్ రావడం అన్నది జరిగింది. ఓవరాల్గా ఆ బిల్డింగ్ చుట్టూ కనుక చూసుకుంటే నియర్ టు 10-12 మెంబర్స్ వరకు కూడా రెంట్కు ఉంటున్నారు. మనం చూసింది 7 రూమ్ నెంబర్ మాత్రమే. మళ్ళీ పైన కూడా మనకి లైక్ ఒక పెంట్ హౌస్ లాగా వచ్చింది. అంతమందిలో ఏ ఒక్కరు కూడా లేకపోవడం, అందరు లాక్ చేసుకొని వెళ్ళడం కూడా ఒక అందుకు సందేహంగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకున్నప్పుడు అట్లీస్ట్ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా లేకపోతే ఆ బిల్డింగ్లో ఉన్న రెంటర్స్ ఎవరైతే ఉన్నారో వారి గురించి చెప్పడానికి ముందుకు వస్తారు. అలాంటిది వాళ్ళని అసలు మేము ఎప్పుడూ చూడలేదు. ఒక 2-3 మంత్స్ బ్యాక్ వచ్చినప్పటికీ ఏ రోజు వాళ్ళు బయటికి రాలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఏది ఒక పక్క వారితో మాట్లాడినట్టు
చనిపోయినట్టు కూడా మేము చూడలేదు అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇంకా పోస్ట్‌మార్టం రిపోర్ట్ కూడా రానుంది. ఆ లలిత మృతదేహం వచ్చేసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అండ్ వీళ్ళు కూడా సూసైడ్ చేసుకునేటప్పుడు ప్రవళిక అండ్ ఆల్సో యశ్విత వాళ్ళ అమ్మ లేకపోవడం వల్ల మేము కూడా సూసైడ్ చేసుకుందాం అనుకున్నామని ఆ క్రమంలో వాళ్ళు ఒక సూసైడ్ లెటర్ కూడా రాశారు. ఆ లెటర్‌లో మా చావుకి కారణం మా మేనమామ బిట్ల రమేష్ అండ్ ఆల్సో మా నాన్న సిఎల్ రాజు అని చెప్పి మెన్షన్ చేశారు. నాన్న వదిలేసిపోవడం కారణంగా మానసికంగా కృంగిపోయి ఇలాంటి ఒక చర్యకు తిరగబడ్డారు అని చెప్పొచ్చు. ఆర్ ఎల్స్ మేనమామ అసలు పట్టించుకోకపోవడం, అమ్మమ్మ వీళ్ళెవ్వరూ లేకపోవడం, ఫ్యామిలీ కూడా ఎవరు సపోర్ట్ లేకపోవడం, మామ చూసుంటే బాగుంటుంది అన్న ఒక ఆశ వాళ్ళలో ఉంది. ఆయన కూడా చేరదీయకపోయేసరికి ఆయన పేరు కూడా మెన్షన్ చేసినట్టు తెలుస్తుంది. ఇక వాళ్ళ మామయ్య వచ్చేసి యూనియన్ బ్యాంక్‌లో తార్నాకలో క్యాషియర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ వారాసిగూడ పోలీస్ స్టేషన్‌లో వాళ్ళ మామయ్యని పిలిపించి మాట్లాడడం కూడా జరిగింది. సో అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పేసి రవళిక, యశ్విత వాళ్ళ మామయ్యకి కన్ఫెస్ చేసుకొని క్షమాపణ చెప్పి ఇప్పుడు దహన సంస్కారాలు పూర్తి చేసి 3 రోజుల వరకు కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు చూసుకోండి మావయ్య, ఇంకా మేము మీ జోలికి రాము అని చెప్పిన తర్వాత ఇదంతా ఈ పోలీస్ స్టేషన్ ప్రిమిసెస్‌లోనే జరిగింది. ఆ తర్వాత వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు అని చెప్పి తెలిసింది. ఇప్పుడు ఆ ఇద్దరు కూతుళ్ళు వాళ్ళ మేనమామ దగ్గరే ఉన్నారు. కానీ వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు. పోస్ట్‌మార్టం తర్వాత అసలు నిజంగా ఆవిడ చనిపోవడానికి గల కారణం ఏమిటి, నిజంగా నిద్రలోనే చనిపోయారా లేకపోతే ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ కారణంగా చనిపోయారా అన్నది బయటికి రానుంది. ఇది ఇప్పటివరకున్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ జయతో కీర్తన, పొలిటికోస్, రిపోర్టింగ్ ఫ్రమ్ వారసిగూడ పోలీస్ స్టేషన్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.